హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పల్లి పౌడర్ ఏ విధంగా చేసుకోవాలనేది తెలుసుకుందాం. సో అందరికీ పల్లి పౌడర్ చేసినప్పుడు కొన్నిసార్లు అది చాలా ముద్దగా అవుతుంది, కొన్నిసార్లు సరిగా రాదు. కానీ ఈరోజు నేను పక్కా కొలతలతో పొడి పొడిగా పల్లి కారం అనేది ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. దీనికి నేను ఈ గ్లాస్ సుమారు ఒక 250 గ్రామ్స్ ఉంటుందండి. ఈ గ్లాస్తో పల్లీలు అయితే తీసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పల్లీ పౌడర్ యొక్క టేస్ట్ మనం వేయించుకునే విధానంలోనే ఉంటుంది. సో లో ఫ్లేమ్లో చాలా పేషెన్సీగా 15 to 20 మినిట్స్ వేయించుకుంటే, మనం హై ఫ్లేమ్లో వేయించుకుంటే బయటికి బాగానే కనిపిస్తుంది కానీ లోపల సరిగా వేగమన్నమాట. సో ఇలా లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ వేయించుకోవడం వల్ల లోపల కూడా చక్కగా వేగిపోతే అప్పుడు మనకి కారం చాలా టేస్ట్గా వస్తుంది. వేయించుకునేటప్పుడు మనం తిప్పుతూనే ఉండాలండి, లేదంటే వన్ సైడ్ సరిగా లోపల వేగవు. సో మీకు టైం లేదనుకుంటే మీడియం ఫ్లేమ్లో అయినా సరే లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కూడా వేయించుకోవచ్చు. నీళ్ళు వేగిపోయాయి. దీంట్లో ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. గ్లాస్లో 1/5 ఆఫ్ పచ్చిశనగపప్పు తీసుకోవాలి. అంటే పావుకి కొంచెం తక్కువగా తీసుకోవాలి. తీసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు ఎందుకంటే, మామూలుగా వేరుశనగపప్పులో మనకి ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్ని ఇది అబ్జర్వ్ చేసుకునేది అనమాట. దీనివల్ల ఆ పౌడర్ అనేది మనకి చాలా పొడిగా వస్తుంది. ఇది కూడా బాగా వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో. ఇవి కూడా వేగిపోయినాయండి. వీటిని కూడా ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. పల్లీలు బాగా వేగినాయా లేదని మనకి ఎలా తెలుస్తుందంటే, ఇలా తీసుకొని ఇలా అంటే పొట్టు ఈజీగా వస్తే బాగా వేగినట్టు, అలా పొట్టు కనుక వెంటనే రాలేదంటే అవి సరిగా వేగనట్టు. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 20 to 25 ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఎండుమిర్చిని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ప్యాన్ ఆఫ్ చేసుకుందాం. చేసినాక ప్యాన్కి హీట్ ఉంటుంది కదండి, ఆ హీట్లోని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరాని డ్రైగా రోస్ట్ చేసుకుందాం కొంచెం. ఇవన్నీ పూర్తిగా చల్లారాక మొదటిగా ఈ 3 ఐటమ్స్ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోనికి పల్లీలు వేసుకోవాలి. నేను పల్లీలు పొట్టుతోనే వేస్తున్నానండి, ఎందుకంటే పొట్టులో కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి పొట్టుతో సహా వేస్తున్నాను. సో పల్లీలు వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు లేదా సాల్ట్, 15 to 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకున్నాక ఒకేసారి లాంగ్ టైం గ్రైండ్ చేయకుండా ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఒక 3-4 టైమ్స్ చేసుకోవాలి. ఒకేసారి అలా వదిలేసామంటే మళ్ళీ మెత్తగా అయ్యే అవకాశం ఉంది. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారా పౌడర్ ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో.
చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. సో ఈ విధంగా ఇది మనం వేడి వేడి ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడు రెడ్ చిల్లీ పౌడరే కాకుండా ఇది కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ దిస్, like, share, subscribe to this channel. Thank you so much guys. Bye. లాస్ట్ టైం ఆల్రెడీ చేశాను, ఫస్ట్ టైం అప్పుడు బాగా వచ్చింది, కానీ అప్పుడు వీడియో తీయలేదు. సో అందుకే సెకండ్ టైం ట్రై చేసేటప్పుడు మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. వేడి వేడి ఇడ్లీలో ఇలా కారం వేసుకొని, ఇలా నెయ్యి వేసుకొని, కారం మీద ఇడ్లీ మీద కూడా కారం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, అమృతంలా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.